హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈ వ్లాగ్ ఏంటంటే టీమ్ లంచ్కి అయితే వెళ్ళాం మేము. ది గ్లోబ్ గ్రబ్ అనేసి జూబ్లీ హిల్స్ బ్రాంచ్కి అయితే వెళ్ళాము. దీని ఫుడ్ రివ్యూ అనుకోవచ్చు, సరదాగా మేము ఎలా టైం స్పెండ్ చేసాం అనేదంతా కూడా ఈ వ్లాగ్లో అయితే ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మీరు ఇన్ కేసు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన ఒకసారి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గో. ఇప్పుడైతే మనం గ్లోబ్ గ్రబ్కి ఎంటర్ అయిపోయాము. సో ఎవ్రీ టైం మేము డిఫరెంట్గా ఏదైనా కొత్తగా ట్రై చేస్తూ ఉంటాము. బట్ మేమైతే బుఫేసే కొంచెం ప్రిఫర్ చేస్తాము. ఇందులో అయితే మనకి వెజ్ అండ్ నాన్ వెజ్, అలాగే డెజర్ట్స్, చాట్స్ అన్నీ అయితే ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. అండ్ ప్రైస్ అయితే నేను లాస్ట్లో చెప్తాను, ఒకసారి చెక్ చేసి. ఇంకా అందరూ రాలేదు, అందరూ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనేసి మేమైతే వెయిట్ చేస్తున్నాము. నా ప్రీవియస్ టీమ్ మీట్ వ్లాగ్ చూసినట్లయితే మీకు అందరికీ మేఘ్నా తెలిసే ఉంటుంది. మేఘ్నాకి నేను వస్తున్నానని తెలీదు, ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసాము. లెట్స్ సీ హర్ రియాక్షన్. యాక్చువల్గా అయితే ఈ టీమ్ మీట్ని నేను నిజంగానే స్కిప్ చేద్దాం అనుకున్నాను. ఈ వీకెండ్ మాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి అండ్ ఇది కొంచెం షార్ట్ డ్యూరేషన్లో ఫిక్స్ అయిన ప్లాన్ అనమాట ఈ టీమ్ మీట్ అనేది. సో అందుకనే ఈసారి స్కిప్ చేసి నెక్స్ట్ టైం మీట్ అవుదాంలే అనేసి అనుకుని నేనైతే రానని చెప్పేశాను మేఘ్నాకి. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మా ప్లాన్ క్యాన్సిల్ అవ్వడం వల్ల నేనైతే రావాల్సి వచ్చింది. సరే ఎలాగో వస్తున్నాం కదా అనేసి అని ఇంకా మేఘ్నాకి చెప్పలేదు. యాక్చువల్లీ టీం అందరికీ తెలుసు నేను వస్తున్నాను అనేసి, మేఘ్నాకి తప్ప. ఇప్పుడైతే మనం ఫుడ్ ట్రై చేద్దాము. ఇక్కడైతే చాలా ఐటమ్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ పెట్టిన డిషెస్లో మనకి స్టార్టర్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఓన్లీ చికెన్ 65 తప్ప వేరే స్టార్టర్స్ అయితే ఇక్కడ లేవు. అన్ని టేబుల్కి సర్వీస్ ఇస్తారనుకుంటా స్టార్టర్స్ అయితే. సో ఇప్పుడైతే మనం చూద్దాం ఎవరెవరు ఏమేమి ట్రై చేస్తున్నారు అనేసి. బ్రో అయితే స్టార్టింగే పులిహోర పెట్టుకుని వచ్చారు. సో చెప్పాను కదా ఇక్కడ స్టార్టర్స్ అయితే లేవు, ఇక్కడ అన్నీ కూడా కర్రీసే ఉన్నాయి అని. సో కర్రీస్ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి మటన్ కర్రీ, తర్వాత ముర్గ్ మసాలా కర్రీ ఏదో. సో ఇక్కడ ప్లేట్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇది వచ్చేసి వెజ్ నూడిల్స్ ఇంకా సాలెడ్. నూడిల్స్ టేస్ట్ అయితే అస్సలు బాగా అనిపించలేదు, నేను ట్రై చేశాను నూడిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ, తర్వాత చికెన్ 65, ఇంకా తర్వాత చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇది కూడా ఓకే బాగానే ఉంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి సింగపూర్ చిల్లీ క్రాబ్ నేను ట్రై చేయలేదు, బట్ తిన్న వాళ్ళైతే చాలా బాగుందని చెప్పారు టేస్ట్. నెక్స్ట్ అయితే మటన్ పాయా సూప్, ఇది ఓకేగా అనిపించింది, అంటే అంత సూపర్గా లేదు, అలాగనేసి బ్యాడ్ అని అయితే అసలు చెప్పను, బాగుంది సటిల్గా, ఇట్స్ గుడ్, ట్రై చేయొచ్చు. నెక్స్ట్ అయితే మా స్వాతక్క ప్లేటింగ్ అయితే స్టార్ట్ చేసింది. పాయా సూప్ పెట్టుకుంది, ఇంకా చికెన్ 65. ఇప్పుడు ట్రై చేసేది వచ్చి పెట్టుకునేది వచ్చేసి క్రాబ్, సింగపూర్ చిల్లీ క్రాబ్, అది బాగుందని చెప్పాను కదా. దాని నెక్స్ట్ ఫిష్ ఇన్ చిల్లీ గార్లిక్ సాస్ అనేసి ఒక ఐటమ్ అయితే ఉంది. అదైతే ఆ రోజు నిజంగా డిజాస్టర్, నేను ట్రై చేశాను, నాకైతే అస్సలు ఆ ఐటమ్ నచ్చలేదు. ఇప్పుడు వేసుకునేది ఫిష్ ఇన్ చిల్లీ గార్లిక్ సాస్, నాకు నచ్చలేదు. మీరు ఇది ఫేస్ చేశారా లేదా అనేది అయితే ఖచ్చితంగా చెప్పండి. మమ్మీని కూడా అదే ట్రై చేస్తుంది. అది చూడడానికి కొంచెం ఎగ్జైటింగ్గా ఉందన్నమాట, సాసీగా. సో అందుకనే దాని దగ్గరికి వెళ్తున్నారు అందరూ, ఫిష్ ఇన్ చిల్లీ గార్లిక్ సాస్. సో ఎవరైనా ట్రై చేసి ఉంటే దాని మీద మీ రివ్యూ చెప్పండి. ఇది వచ్చేసి నా ప్లేట్, సింపుల్గా జస్ట్ కర్రీస్ అన్ని ట్రై చేద్దాం అన్నట్టే వేసుకున్నాను, ఒకవేళ నచ్చితే మళ్ళీ ట్రై వేసుకోవచ్చు అన్నట్టు. ఆ తర్వాత టేబుల్ దగ్గర వచ్చేసి రోటీ సర్వ్ చేశారు, నార్మల్ రోటీ, బటర్ రోటీ. ఫస్ట్ అయితే రోటీస్ ఇచ్చేసారు ఆ కర్రీస్లో తినడానికి అన్నట్లు. ఆ తర్వాత స్టార్టర్స్ ఒక్కొక్కటి ఇచ్చారు. మేఘ్నా ప్లేట్ అయితే ఎంటీ అసలు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బేక్ చేసిన ఫిష్, అంటే లీఫ్లో మ్యారినేట్ చేసి లీఫ్లో పెట్టి బేక్ చేసిన ఫిష్ ఇది. ఈ ఫిష్లో ఇది లైక్ అపోలో ఫిష్ లాగా ముళ్ళు అయితే అసలు లేవు. ఫ్లేవర్ బాగుంది, అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ బైట్లో నాకు నచ్చలేదు, బట్ తర్వాత అయితే కొంచెం తినగా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ బాగుంది. అండ్ ఇది నెక్స్ట్ ప్లేట్ నెక్స్ట్ వచ్చిన స్టార్టర్స్ అన్నీ అనమాట, టేబుల్ దగ్గర సర్వ్ చేసిన స్టార్టర్స్ అన్నీ ఇవి. ప్రాన్స్, అలాగే మష్రూమ్ 65, పన్నీర్ బటర్ మసాలా బాగుందన్నారు అనేసి నేను తీసుకున్నాను అనమాట రోటీలో తినడానికి. అండ్ చికెన్ వింగ్స్ అండ్ చికెన్ దమ్ బిర్యానీ అయితే ఎక్సలెంట్గా ఉంది. నార్మల్గా బుఫేస్లో బిర్యానీ అంత బాగోదు అన్నట్టు ఉంటుంది కదా, బట్ ఇక్కడ మాత్రం చికెన్ దమ్ బిర్యానీ ఎక్సలెంట్గా అనిపించింది నాకు. లాస్ట్ టైం వెళ్ళిన బుఫేలో అయితే బిర్యానీ అస్సలు మంచిగా లేదు, ఈసారి బిర్యానీ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడైతే మనం లైవ్ చాట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాట్స్ అవి ఉన్నాయి, ఇక్కడ మెనూ కూడా ఉంది. సో ఇందులో ఇప్పుడు మనం ఓల్డ్ ఢిల్లీ పాపడీ చాట్ అయితే మనం ఆర్డర్ చేసాము. మోర్ ఆఫ్ దహి అయితే ఉంది, ఎవరికైతే కర్డ్ నచ్చదో వాళ్ళకైతే కంప్లీట్గా స్కిప్ చేసేయచ్చు. బట్ టేస్ట్ అయితే బాగుంది, డిఫరెంట్గా ఉంది, ట్రై అయితే చేయొచ్చు.
అండ్ పానీపూరి సెక్షన్ పక్కనే ఉంది, అది సెల్ఫ్ సర్వీస్. అక్కడ వీడియో రికార్డ్ చేయలేదు, బట్ మేమైతే తిన్నాం. హాట్ అయితే బాగుంది, స్వీట్ నాకు నచ్చలేదు. నెక్స్ట్ అయితే ఇక్కడ నా ఫ్రెండ్ ఒక కచోరీ చాట్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో ఒక కచోరీ తీసుకొని స్మాష్ చేసి ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని కొంచెం కొంచెం యాడ్ చేస్తారన్నమాట. సాల్ట్, పెప్పర్, కారం, ఇక్కడ సేవ్, ఇంకా మిక్చర్ అన్ని మొత్తం యాడ్ చేసేసి ఏదో ట్రై చేస్తున్నాడు. దీనికైతే చాలా చాలా ఎలివేషన్స్ ఇచ్చేసి మేఘ్నాకైతే పెట్టారు. ఫస్ట్ అసలే మేఘ్నా ఊరికే సిక్ అయిపోతూ ఉంటది, ఇది తిన్న తర్వాత మేఘ్నా ఏమైపోతుందో చూడాలి ఇప్పుడు. నాన్న నువ్వేం తింటున్నావమ్మా? సాంబార్ మామయ్య. పుట్టి సాంబార్ తింటే ఎలాగమ్మా? ఇదిగో బంగాళదుంప వేసుకో, ఇదిగో క్యారెట్ వేసుకో, క్యాబేజ్ వేసుకో, ఇదిగో అప్పడం నలిపేస్తాను, అది కూడా తిను. పోలా అదిరిపోలా. మేఘన ఎక్స్ప్రెషన్ కి మనకైతే అర్థమైపోయింది అసలు ఆ కచోరీ చాట్ ఎలా ఉందని అయితే. సో అదనమాట మ్యాటర్. ఆ కచోరీ చాట్ అయితే మేఘనకు అస్సలు నచ్చలేదంట. సో ఇక్కడైతే హలీం కూడా అవైలబుల్ గా ఉంది. ఇక్కడ ఈ కౌంటర్ లో అడిగితే వాళ్ళైతే సర్వ్ చేసి ఇచ్చారు. టేస్ట్ అయితే ఓకేష్ గా అనిపించింది, జెన్యున్ గా. స్పైసెస్ చాలా తక్కువగా అనిపించింది, మటన్ ఫ్లేవర్ కూడా తక్కువగా అనిపించింది, అలాగే సాల్ట్ కూడా కొంచెం తగ్గింది అనుకుంటా, అంత మంచిగా అయితే లేదు హలీం. నెక్స్ట్ అయితే మేము చాక్లెట్ ఫౌంటైన్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కేక్ డిప్స్, చాక్లెట్ ఫౌంటైన్ లో కేక్ డిప్ చేసుకుని తింటారు కదా, అదనమాట ఇది. బట్ మేము డెజర్ట్ సెక్షన్ కి వచ్చేసరికి ఇదైతే ఆఫ్ చేసేసారు, చాలా డిలే అయింది మేము డెజర్ట్స్ కి వచ్చేసరికి. సో ట్రై చేస్తున్నాను అనమాట ఆన్ చేయడానికి, బట్ ఇదైతే ఆన్ అవ్వలేదు. ఉన్న అక్కడ కేక్ పీసెస్ ని ఇలా కింద ఉన్న సిరప్ లో డిప్ చేసేసుకుని అయితే తినేసాం. ఇదైతే టేస్ట్ చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ అయితే ఇప్పుడు డిజర్ట్ సెక్షన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కేక్స్ ఉన్నాయి, బ్లాక్ ఫారెస్ట్ అండ్ ఇది వచ్చేసి రస్మలై పీసెస్, ఇది పైనాపిల్ ఆర్ బటర్ స్కాచ్ కేక్, అండ్ ఇది వచ్చి క్రీమ్ క్యారమిల్ అనేసి అదొక ఐటమ్ పుడింగ్ లాగా ఉంది, అండ్ తర్వాత పేస్ట్రీ, పైనాపిల్ పేస్ట్రీ ఉంది. సో ఇదనమాట మా ప్లేట్, డిజర్ట్స్ ప్లేట్. అండ్ రైట్ సైడ్ రెడ్ కలర్ లోది బీట్రూట్ హల్వా, దానిపైన గ్రీన్ వచ్చేసి కివీ స్విస్ రోల్, ఇవన్నీ కూడా చాలా టేస్టీగా అనిపించాయి. అండ్ ఇక్కడ ఒక సపరేట్ సెక్షన్ అయితే ఉంది టోటలీ టాపింగ్స్ కోసం, యాపిల్స్, పొమోగ్రానైట్ పీసెస్, అండ్ ఇంకా కొంచెం చాకో పౌడర్ లాంటిది, ఇంకా స్ట్రాబెర్రీ సిరప్, చాక్లెట్ సిరప్, ఇవన్నీ కూడా ఉన్నాయి వాఫుల్స్కి, ఇంకా ఐస్ క్రీమ్స్కి, ఇలాంటి వాటికి టాపింగ్స్ కోసం అనమాట ఆ సెక్షన్. ఫైనల్గా మా డిజర్ట్స్ ప్లేట్ అయితే ఇది. మధ్యలో ఉన్నది వచ్చేసి ఇది బ్రౌనీ, హాట్ బ్రౌనీ అనేసి ఇది పీసెస్ చాలా టేస్టీగా అనిపించింది. ఈజ్ అవర్ మేనేజర్ రామ. మేము డిజర్ట్స్కి వచ్చేసేసరికి రామ జస్ట్ మెయిన్ కోర్స్ అయితే స్టార్ట్ చేశారు. యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంది. యూ డోంట్ నో. సో రామ అయితే మా టీంలో న్యూ హైట్స్ కి నా ఛానల్ గురించి అయితే చెప్తున్నారు. నేను రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ చేయను కాబట్టి నేను ఎవరికి చెప్పను అసలు ఇలా ఛానల్ ఉందనే విషయమే. బట్ రామ చెప్తుంటే నాకు ఎంత మంచిగా అనిపించిందో. హీ ఆల్వేస్ సపోర్ట్స్ ఆల్ ఆఫ్ అవర్ టీమ్ మెంబర్స్, అన్ని విషయాల్లో సపోర్టివ్ గా ఉంటారనమాట. సో ఇందా క్లిప్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత సపోర్టివ్ అనేసి. యాజ్ అ VCC ఎంప్లాయీస్ మేము ఇంత మంచిగా బాండ్ అయి ఉన్నాము మా టీంలో అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మా మేనేజర్. అంత ఇంపార్టెన్స్ ఇస్తారు రామా టీమ్ బాండింగ్ అయితే. అన్ఫార్చునేట్లీ ఈజ్ అవర్ ఎక్స్ మేనేజర్ నౌ. యాక్చువల్ గా ఈ మీట్ జరిగి 15 days కూడా అవ్వట్లేదు. ఆ మీట్ జరిగిన 1 week తర్వాత మేనేజర్ చేంజ్ అయితే జరిగింది. అఫీషియల్ గా టీమ్ రామాతో టీమ్మేట్ అయితే ఇదే లాస్ట్. ఫుడ్ కోసం పక్కన పెడితే, అంటే ఫుడ్ ఓకే 60 to 70% పైన, కొన్ని అయితే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాయి, ఫ్లాప్ అవుతాయి, మనకి నచ్చవు ఫ్లేవర్స్ కూడా. సో అలా అనుకున్నా కూడా ఈ బుఫే కైండ్ ఆఫ్ థింగ్ ని ట్రై చేయడానికి అయితే ఒకసారి వెళ్ళొచ్చు ఈ గ్లోబ్ డ్రబ్ కి. అండ్ దానికోసం పక్కన పెడితే మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఎప్పుడో ఒకసారి మీట్ అవుతూ ఉంటాం కదా, ఫుల్ గా ఫన్ చేసుకున్నాము, ఎంజాయ్ చేసాము, మాట్లాడుకున్నాము, చాలా థింగ్స్ డిస్కస్ చేసుకున్నాము. ఇలా పీపుల్ తో టైం స్పెండ్ చేయడం కోసం అన్న అప్పుడప్పుడు వచ్చి మీట్ అవ్వాలనిపిస్తూ ఉంటుంది. ఇలా అయితే మా టీమ్ లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.